ఇండియా పాకిస్తాన్ వ్యవహారం ఎలాగుందో మనందరికీ బాగా తెలుసు. అయితే కొత్తగా పాకిస్తాన్ మరో కొత్త వివాదంతో ముందుకొచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇండియా గురించి ఎంతో విషపూరితమైన వార్తలు మాట్లాడారు. పాకిస్తాన్లో చెప్పడానికి ప్రెసిడెంట్ ఉంటారు. పవర్స్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది అని అనుకుంటారు. కానీ అసలు పవర్స్ మాత్రం అక్కడ ఆర్మీ చీఫ్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ చీఫ్. ఈయనంటే పాకిస్తానీలకు కూడా నచ్చదు. ఎందుకంటే ఎంతగానో పాకిస్తాన్లో ఇష్టపడుతున్న ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టడానికి ఈయన ముఖ్య పాత్రను పోషించాడు. ఈయన పాకిస్తాన్ ఆర్మీని మాత్రమే కాదు, పాకిస్తాన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు. ఈయన ఇప్పుడు ఎవరిని కావాలనుకున్నా కూడా పాకిస్తాన్ నుంచి బయటికి పంపించే అధికారం ఉంది. ఆయనను క్వశ్చన్ చేయడానికి ఎవరూ లేరు. మాకు హిందువులకు సంబంధం లేదని, మేము హిందువుల్లాగా ఆలోచించమని, మా అంబిషన్స్ వేరు అని, మేము 2 నేషన్ థియరీని ఫాలో అవుతామని. ఇప్పుడు పాకిస్తాన్లో 2% వరకు హిందువులు ఉన్నారు. అయితే ఈ మాటలు విన్న తర్వాత ఆ హిందువులు ఎంత భయభ్రాంతులకు గురవుతారు. అంతేకాకుండా హిందువులు వేరు, ముస్లింలు వేరు అని పాకిస్తాన్లో చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు చెప్పాలి అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా పాకిస్తానీల మైండ్ సెట్ అనేది మారలేదు. ప్రశాంతంగా ఇద్దరు బతకొచ్చు, ఇద్దరితో మనకు సంబంధాలు అనేది బాగా ఉండాలి అని అనుకోవట్లేదు. వాళ్ళు వేరు మేము వేరు అని వ్యతిరేకత భావాన్ని పెంచే విధంగా పాకిస్తానీలు ఉన్నారు. ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడడానికి రాని ఆయన పాకిస్తాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో మాకు తెలుసు అని చెప్పడం హాస్యాస్పదం. పాకిస్తాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తాముకు తెలుసు అని చెప్పిన ఆయన బంగ్లాదేశ్ ని ఎందుకు వదిలేసుకున్నారో చెప్పలేకపోయాడు. పిల్లలు చదువుకొని తమ మైండ్ సెట్ పాకిస్తాన్ లో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడకుండా ఉండడానికి తమ పేరెంట్స్ పాకిస్తాన్ గురించి చాలా మంచిగా చెప్పడము అండ్ వాళ్ళ మతం గురించి గొప్పగా చెప్పడము, ఇతర మతాలను చులకనగా చూపించాలి అనే ఆలోచన పిల్లలకి మైండ్ లో వెయ్యాలి అని చెప్పడం చాలా దారుణం. అక్కడ చిన్న పిల్లల మైండ్ ఎంత దారుణంగా డిస్ట్రాయ్ చేస్తున్నారంటే, అక్కడ పిల్లలను మీరు పెద్దగా అయినాక ఏం చేస్తామని అడిగితే, నేను పెద్దగా అయినాక పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఇండియాని డిస్ట్రాయ్ చేస్తా అని పిల్లలకు మైండ్ వాష్ చేసి వాళ్ళ ఆలోచనను అంత డిస్ట్రాయ్ చేస్తున్నారు. పాకిస్తాన్ మొత్తం బడ్జెట్లో పాకిస్తాన్ ఆర్మీయే ఎక్కువ బడ్జెట్ ని తీసుకుంటుంది. పాకిస్తాన్ ఆర్మీలో చాలా కరప్షన్ ఉంటుంది. అందుకే వాళ్ళ ఇల్లులు కానీ బంగ్లాలు కానీ చాలా ఇల్లీగల్ పైసలతో ఉంటే వాళ్ళు అవన్నీ తీసుకోవడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల కిందట హిందూ ముస్లింలు ఇండియన్ కాంటినెంట్ లో ఏకమై ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు పిల్లలు ప్రశ్నించకుండా ఉండటానికి ఇలా వ్యతిరేకతను, హిందూ ముస్లిం భావజాలను ప్రేరేపిస్తున్నారు. ఇండియాలో ఎప్పుడు కూడా ముస్లిం పాపులేషన్ అనేది తగ్గలేదు. కానీ పాకిస్తాన్లో మాత్రం హిందూ పాపులేషన్ తగ్గింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తానీలు ఏ విధంగా మత మార్పిడి కానీ భయం భ్రాంతులను కానీ చేస్తున్నారని. ఈ ఆలోచన ఉన్న దేశంగా పాకిస్తాన్ డెవలప్ అవుతుందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.